ఒసే మేఘనా ఆగవే రావే తొందరగా సరే పింకీ బాయ్ బాయ్ అమ్మా జరుగమ్మా నేను నొమ్ముతలే జరుగు. నీకెందుకురా చిట్టి తల్లి, నేను చేసుకుంటా కదా. అమ్మా నువ్వు వెళ్ళమ్మా జరుగు. ఆడకుండా సైలెంట్ గా ఉండేవాడిని ఆయన చెప్తున్నాడు. అవన్నీ కరెక్టేలేండి, మగాడు అవన్నీ కరెక్టే గానీ మగాడు ఏం చేస్తున్నావే? రీల్స్ చూస్తున్నా. దారపు రీలా? ఆహా కాదే పిచ్చిదానా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నా. ఓ అవునా. రీల్స్ అంటే ఏంటే? రీల్స్ అంటే మనం యాక్టింగ్ చేసి డాన్స్ చేసి ఇందులో అప్లోడ్ చేస్తే ఫుల్ లైక్స్ వస్తాయి, కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఫేమస్ అవుతాం లైక్స్ తోని మనం. ఓ అవునా. నీకు కూడా మాకు అకౌంట్ చేసి అలానే రీల్స్ చేస్తావా మరి? అమ్మో మా అమ్మ కొడుతుంది, నేను వెళ్తున్నా. పిచ్చిది. హలో విజనా, హలో విజనా, విన్నవారా? ఒసే మేఘనా ఇక్కడున్నావా అనే? అనే ఒసే రీల్స్ చేద్దామా? ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే ఫుల్ లైక్స్ వస్తాయి, ఫేమస్. ఏ ఆగే, నీవు నీ రీల్స్ పిచ్చి, నాకు పని ఉంది. ఏహే నీకెప్పటికి ఇదే పనా? రా ఫస్ట్. నా మీద పడ్డావేంది? నువ్వులే ఫస్ట్. నేను ఫేమస్ చేస్తా రావే. అరే ఏంటి సైలెంట్ గా ఉంటావు? చెయ్యి. ఏం చేయాలి? వామ్మో ఇటు చూడవే, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, ఎన్ని లైక్స్ వస్తున్నాయో చూడు, ఎన్ని వ్యూస్ పోతున్నాయో. 1 minute లో ఇన్ని వ్యూసా, ఎన్ని లైక్స్ వస్తున్నాయో చూస్తున్నా. చూడు 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 ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో. ఇంతవరకు నాకు ఇన్ని కామెంట్స్ రానే రాలేదు, నీతోనే వచ్చాయి. బ్లాక్ డ్రెస్ అమ్మాయి కన్నా బ్లూ డ్రెస్ అమ్మాయే బాగా చేసింది అంటున్నారు. నువ్వు కూడా ఫోన్ కొనుక్కో, ట్రై చేయి రీల్స్. చూడు లైక్స్ ఎట్లా వస్తున్నాయో. నేను చేసిన వీడియో ఇంతమంది చూస్తున్నారు, నన్ను ఇంతమంది లైక్ చేస్తున్నారు. నేను ఫోన్ కొనుక్కోవాలి, నేను రీల్స్ చేయాలి. ఫోన్ కొని మన అమ్మ కొనిస్తున్నా, తిడుతుందేమో, అయినా పర్లేదు అడుగు. అమ్మా ఏంటిదిరా మమ్మీ? నాకు ఫోన్ కావాలి. మన ఫోన్ ఉంది కదరా. అది కాదు మమ్మీ, నాకు పెద్ద ఫోన్ కావాలి, స్మార్ట్ ఫోన్. ఎందుకురా? మా ఫ్రెండ్స్ అందరూ అందులోనే చదువుకుంటున్నారమ్మా. పెద్ద ఫోన్ లేదు, ఏ ఫోన్ లేదు. ఏ ఫోన్ వద్దునాడు.
సరేగా తల్లి, ఈ అమ్మతో ఎన్ని రోజులని మాట్లాడుకుంటుంటావు? నానే బతుకుంటా అయిపో, కొండ మీద కోతినన్నా తెచ్చిచ్చేవాడు. అయినా నాన్న చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోయినా అయిపో. నానే బతుకుంటా అయిపో, కొండ మీద కోతినన్నా తెచ్చిచ్చేవాడు. అయినా నాన్న చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోయినా అయిపో. నా మీద అలిగితే పర్లేదు, లేచి బిర్యానీ తినిపో. తిన్న తర్వాత మెల్లగా నా మీద అలిగేవు కానీ. వావ్, కొత్త ఫోనా? నాకేనా? లవ్ యూ అమ్మా. హ్యాపీనా? చాలా. అప్పు వేసి మరి కొన్నా, తప్పు అస్సలు చేయకు. సరే మమ్మీ, నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే చెప్తున్నారా. సరే అమ్మా. హే, కొత్త ఫోన్ ఎప్పుడు కొన్నావే? నిన్న మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిందే. అవునా? నా ఫోన్ కన్నా నీ ఫోనే బాగుంది. కెమెరా ఎట్లా వస్తుంది? వావ్, మస్తు వస్తుంది. మస్తు క్లారిటీగా ఉంది నీ ఫోన్. నా ఫోన్ ఏం బాగాలేదు. వస్తాయి, నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసి అవా? ఓకే ఓకే, చేసేసానే. సరే, నేనేం పోతున్నా. హాయ్, ఏదో మెసేజ్ వచ్చింది. ఏ పిల్ల, అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. మనం కలుద్దామా? అమ్మో, నాకు భయం. కలిస్తే నీకు చాలా గిఫ్ట్స్, డ్రెస్సెస్ కొనిస్తా. ఓ మై గాడ్, నిజమా? ఎప్పుడు కలుద్దాం? రేపు కలుద్దాం. ఓకే. తల్లి, లేట్ అయిన, తొందర పడుకో. సరే అమ్మా. హుసే మేఘనా, ఎటెళ్తున్నావే? స్కూల్కి వెళ్తున్నా. ఆహా, ఈరోజు స్కూల్ ఉందా? నీది వేరే స్కూల్, నాది వేరే స్కూలా? ఈరోజు గాంధీ జయంతి కదా. ఆగవే, నీకోటి చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో ప్రిన్స్ అనే అతను పరిచయం అయ్యాడే. సో అతను నాకు చాలా గిఫ్ట్స్ ఇస్తా అన్నాడే. సో నువ్వు ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఇక్కడే బస్ స్టాప్ దగ్గర ఆర్కే అపార్ట్మెంట్స్ దగ్గర కలుస్తున్నా. సాయంత్రం కల్లా వచ్చేస్తా. చిన్నమా, ఏంటిదిరా, ఇప్పుడే వస్తున్నావా? ఏది ఎటుపోయింది అసలు కనిపించలేదు మొత్తానికే. ఈ ఆన్లైన్ ఉంటే రిప్లై ఇతర నాకు కూడా. చదువుతాందా మొత్తం సెల్ల పట్టుకొని ఉంటాందా? పిలువుదాన్ని. బడికి పోయిందిగా. ఏంది బడి పోయిందా? గియాల బడెక్కడిదే, గియాల బడెక్కడి ఇవాళ గాంధీ జయంతి. అవును కదరా, అది బడికని పోయింది కదా మరి. సరే సరే, నువ్వు ఊడ్చుకో ఊడ్చుకో. పింకే పింకే పింకి సప్పుడు ఎత్తలేదు, ఉన్నా లేదా? అన్నా, మా చెల్లెడి పోయింది.
నాకు తెలియదన్నా, నిజంగా నాకు తెలియదన్నా. ఇవాళ గాంధీ జయంతేనా? అవును. బడున్నది ఇవాళ? లేదు. మరి అది బడుందని చెప్పిపోయిందట. నాకు తెలియదన్నా. కథల వడకుర్రి మీరు ఇద్దరే తిరిగేది నీకు మొత్తం ఎరికే. నిజంగా నాకు తెలియదు. ఏయ్ తమాషా చేయకుంటే 10 ఎడిపోయిందో. ప్రామిస్ అన్నా, నాకు తెలియదు. హే జోకులెత్తారా మీరు నాతో? మీరు ఎడిపోయిందో. ఇన్స్టాగ్రామ్ లో ప్రిన్స్ అనే అతనితో చాట్ చేసుకుంటూ కలవమంటే కలవనికి వెళ్ళిందన్నా. నేను వద్దంటే వినలేదన్నా. ప్రిన్స్ ఎవడు? ఎక్కడికి పోయింది అసలు ఇప్పుడు? అది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆర్కే అపార్ట్మెంట్స్ దగ్గర కలుస్తా అని వెళ్ళిందన్నా. హలో హలో, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఎక్కడున్నారు? 2nd ఫ్లోర్కి రా. అమ్మ ఒక్కతే ఉంది, వెళ్ళాలి. గిఫ్ట్లు తీసుకొని వెళ్తూరా, లోపల చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. చీకటి అయింది, వెళ్ళాలి. భయపడకు, చాలా గిఫ్ట్స్ ఉన్నాయి లోపల, అన్నీ నీకోసమే. అస్సలు భయపడకు, లోపల గిఫ్ట్స్ ఉన్నాయి. చీకటి అయింది, వెళ్ళాలి. ఏం కాదు, తొందరనే వెళ్ళిపోతాం. దా. ఈ రూమ్లోనే చాలా గిఫ్ట్లు, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి, అన్నీ నీకే. తీసుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. డోర్ తీయన్నా, తీయన్నా. అమ్మ ఒక్కతే ఉందన్నా, భయం వేస్తుందన్నా. డోర్ తీయన్నా, ప్లీజ్ అన్నా. డోర్ తీయన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, డోర్ తీయన్నా. అన్నా ప్లీజ్ అన్నా, డోర్ తీయన్నా. అమ్మా అమ్మా అమ్మా, మమ్మీ మమ్మీ, అమ్మా మమ్మీ మమ్మీ. అరే శేఖర్, కోడి పిల్ల వచ్చింది, చికెన్ అనుకుని తిన్నాను. దా. మమ్మీ మమ్మీ, మమ్మీ. అరే ఎక్కడ్రా కోడి పిల్ల? ఎక్కడ్రా? నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తారా? నేనే వెళ్తా, ప్లీజ్. నేను వెళ్తా. ఏం చేస్తారా? ఎక్కడ్రా నా చెల్లి? ఎక్కడ్రా చెప్పురా? ఏం చేశారా నా చెల్లెరా? ఏంద్రా నా చెల్లెరా? ఎక్కడ్రా? చెప్పరా నా కొడుకరే? చెప్పురా నా కొడుక. అయ్యో చెల్లి చెల్లి చెల్లి, అన్నేను వచ్చాను చూడురా. అన్నేను రా. ఇగో అమ్మ. అరే నేను రా తల్లి. అమ్మ నాకు భయం అవుతుందమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మమ్మీ. అయ్యో 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 అయ్యో, ఫోన్ వద్దంటే ఇల్లది కానీ బిడ్డ. ఈ ఫోన్ బట్టి చూసినావా ఎన్ని కథలు అయినాయో. అయ్యో ఇంటికి పోదాంపా. తప్పైందమ్మా. పోదాం.
తెలిసి తెలియని వయసులో చేసే తప్పులు కొత్తలో ఆనందాన్ని ఇచ్చిన తర్వాత చాలా బాధ పెడతాయి. ఓ యువత, నువ్వు వేసే ప్రతి అడుగు నీ జీవితానికి పునాది కావాలి, కానీ సమాధి కాకూడదు. లిటిల్ హార్ట్స్ అనే లఘు చిత్రం ఇప్పుడు మీరు చూశారు కదా. ఇప్పుడు మీరు చూసింది ఏ ఒక్క ఇంటికో మాత్రమే పరిమితం కాదు. ఈ మారుతున్న కాలం లోపల వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంతర్జాలం లోపల వాళ్ళ యొక్క దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క ప్రింట్స్ను వదిలేయడం వల్ల జరిగేటువంటి అనర్థాలను, ముఖ్యంగా విద్యార్థులైతే ఇన్స్టా అని, వాట్సాప్ అని, షేర్ చాట్ అని రకరకాలైనటువంటి ఈ యాప్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను కోల్పోయే ప్రమాద స్థితిని చేరుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు, మనం వాళ్ళకు సౌకర్యం పేరుతోటి ఫోన్లు కొనిచ్చిన తర్వాత ఫోన్లో వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తున్నారు, వాళ్ళు ఫోన్లు దేనికి వాడుతున్నారు అనే దాని మీద తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్త చేసినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలే పూర్తిగా నాశనం అయ్యే స్థాయికి చేరుకున్నాము ఈ రోజుల్లో అంతర్జాలం పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులకు, యువతకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ ఫ్యాన్సీ పేరు మీద రకరకాలైనటువంటి ఇన్స్టా రీల్స్ అని, లేకుంటే వాట్సాప్ అనేటువంటి పేరు మీద మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, పోలీస్ శాఖ తరఫున మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏ రకమైనటువంటి ఏ చిన్న అసౌకర్యం కలిగినా వెంటనే మీరు 100కు కాల్ చేసినా, స్థానిక పోలీసులకు కాల్ చేసినా కానీ మేము ఎల్లవేళలా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం.